క్యూలో వస్తేనే టైం లేదు, ఏం లేదు. సామాన్ పెట్టమంది ఎవరొచ్చినా ఇబ్బంది. మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అబ్దుల్ కలాం సేవా సమితి మా సంస్థ ఆధ్వర్యంలో మరియు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప రిమ్స్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అనే వ్యక్తి మన దేశానికి ఒక రాష్ట్రపతిగా చేసి ఎన్నో సేవలు అందించారు. ఈరోజు ఆయన ఒక రాష్ట్రపతియే కాకుండా ఆయన మొదటగా శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త. మన భారతదేశానికి మనకిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం అబ్దుల్ కలాం గారిని. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడతారు. కానీ ఆయన ఆడంబరాలకు దూరంగా ఎటువంటి అవినీతి తావు లేకుండా రాష్ట్రపతిగా మన దేశానికి ఎంతో సేవలు అందించారు. కానీ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఎన్నో సేవలు అందించారు మన దేశానికి. ఆయన్ని గుర్తించుకొని ఆయన నివాళులు అర్పించాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరిపైన ఉంది భారతదేశంలో. నేను ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రిమ్స్లో. ఎందుకంటే ఆయన పేరు మీద మేము సంస్థ ఏర్పాటు చేసి 2018లో నేను సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 2018 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు కడప నగరంలో చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మన కడప రిమ్స్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప వ్యక్తిని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాము. అంత గొప్పగా సేవలు అందించిన అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని కడప నగరంలో ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఆయన జయంతిని, వర్ధంతిని ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్వహించే విధంగా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి నాతో పాటు ఈ సేవా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు కంచుపాటి బాబు అన్న గారికి, సాయి అన్న గారికి, అజయ్ అన్న గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా నాన్నగారు పి షరీఫ్ ఖాన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూలై 27వ తేదీన నా
పెద్ద కుమారుడైనటువంటి పఠాన్ తౌహీద్ ఖాన్ జన్మదినం సందర్భంగా ఈ రిమ్స్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి సర్వీస్ టు ది పీపుల్, సర్వీస్ టు ది గాడ్ అనేటువంటి నానుడిని గుర్తుంచుకొని సమాజ సేవయే దైవ పరమాధిగా భావించి 10 మందికి అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదంటే సిద్ధాంతంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ మీద ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా అందరికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్ఫూర్తిగా మా అబ్బాయి తాతల కాటం నుంచి మా నాన్న కాలం నుంచి కూడా మేము సమాజ సేవ చేసే దాంట్లో ముందు నుంచి ఎప్పుడైనా వెనుకడ ప్రసక్తి ఉండదు. మా అబ్బాయి కూడా అబ్దుల్ కలాం సేవా సమితి ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడు. సమాజంలో ఇక్కడ మేము కానీ తెలియకుండా కొన్ని తెలిసి కొన్ని ఎన్నో దైవ కార్యక్రమాలు కానీ వితంతువులకు కానీ విడోస్కి కానీ అందరికి కూడా మా చేతనేత సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాము. నేను ఒక ఆడిటర్గా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను మొన్నటి వరకు కూడా. ఇప్పుడు కూడా కడప జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాము. మొత్తం మీద ఫౌండర్ అధ్యక్షుడిగా ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకంటే మనం ఏదో కేకులు కట్ చేసుకొని ఇళ్లలో జలసాలు చేసుకుని తినేది కాదు. ఇక్కడ ఉండేటువంటి తృప్తి అనేది ఎక్కడ ఉండదు. వీళ్ళు అన్నదానం తీసుకొని అన్నం తింటూ ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే దాంట్లో వాళ్ళని చూస్తూ ఉంటే ఆ తృప్తి అనేది మరవలేనిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా. ఏదైనా సరే మనం తినాలా, మనం సంపాదించాలా, మనమే అనుభవించాలంటే దాన్ని స్వస్తి పలికి భగవంతుడు మనకి ఇచ్చినట్టు దాంట్లో 10 మందికి చేయూతనిచ్చి మన చేతనైనంత సహాయాన్ని అందించినప్పుడైతే అది భగవంతుడికి ప్రీతిపాత్రముగా నేను భావిస్తున్నాము. మా అబ్బాయి కూడా మా సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ తల్లిదండ్రుల యొక్క పేరును ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా మంచి కార్యక్రమం చేస్తూ ఇటువంటి అబ్బాయి మాకు అబ్బాయిగా పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమం నెరవేరుస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా, సమాజ సేవకు ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మా అబ్బాయిని ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ.